నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. We follow the star. His name is Jesus. He shall turn the hearts of the fathers to the children, and the heart of the children to their fathers. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ నీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. నిదాసుడనైనా నన్ను జ్ఞాపకం చేసుకోండి. శక్తి కలిగిన లేఖనాలను వివరించగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు కూడా నాయన వివేచనను అనుగ్రహించండి. నీ ఆత్మ ప్రభావంలోనికి నాయన మమ్మల్ని తీసుకుని వెళ్ళండి. లేఖనముల యందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లుగా మా మనోనేత్రములు తెరవమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ శాశ్వత ప్రేమని టీవీ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ ప్రార్థన చేస్తూ మీ ప్రేమపూర్వకమైన ఈ పనికి సహకారులుగా మీ కానుకలను పంపిస్తున్న మీ అందరికీ క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేస్తూ మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నావు అని తెలియజేయుటకు సంతోషించచ్చు. ప్రార్థనా జీవితాన్ని, బైబిల్ పఠనాన్ని, సంఘ సహవాసాన్ని కలిగి ఉండాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటూ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈరోజు కూడా ఒక ఆసక్తికరమైన విషయాన్ని మనమందరము కలిసి ధ్యానించగలిగితే, ఇస్కరియోతు యూదాను గురించిన మరుగై ఉన్న అనేక సంగతుల లోనికి మనం వెళదాం. లేఖనాలలో మరుగై ఉన్న సంగతులను దేవుడు మన కళ్ళ ఎదుటకు తీసుకొని రాగలిగే సమర్థుడు. లోకం అవుట్డేటెడ్ అయిపోతుంది. పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు అప్డేటెడ్గానే ఉంటుంది. కాబట్టి లేఖనాలను ఎప్పుడూ మనం ధ్యానిస్తున్నప్పుడు సరికొత్త సంగతులలోనికి దేవుడు మనల్ని తీసుకొని వెళతాడు. ఇస్కరియోతు యూదాను గురించి మనం తెలుసుకోవాల్సిందే ఉంది. యేసుక్రీస్తును అప్పగించాడు. తద్వారా యేసుక్రీస్తు విషయంలో తాను తప్పు చేశానని పశ్చాత్తాపపడ్డాడు. అయినప్పటికీ పోయి ఉరి పెట్టుకున్నాడు. నడిమికి బద్దలై పేగులు బయటికి వచ్చి చనిపోయాడు అన్న సంగతి మాత్రం మనందరము తెలుసుకున్నాం. కానీ ఇవి మాత్రమే కాకుండా ఇస్కరియోతు యూదా ప్రారంభం నుంచి ముగింపు వరకు తన కుటుంబ విషయాలను కూడా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే లేఖనాలలో ఆశ్చర్యకరమైన సంగతులను మనం చూడగలం ప్రియమైన వారలారా. కాబట్టి దయచేసి మీరు చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 4వ వచనం. కానానీయుడైన సీమోను
ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. శిష్యుల పేర్లు ప్రస్తావిస్తూ యూదాను గురించి మాత్రం ఇస్కరియోతు యూదా అని ప్రస్తావించటం జరిగింది. పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడు కూడా ఇస్కరియోతు యూదా అని రాయబడింది. సాధారణంగా మిగిలిన శిష్యులను తండ్రుల పేర్లతో సూచిస్తున్నప్పుడు ఇస్కరియోతు యూదాని ఎందుకు ఇస్కరియోతు అన్న పదాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించి మన కళ్ళ ముందుకు తీసుకుని వచ్చాడో జాగ్రత్తగా ఆలోచించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక పొల్లైనను ఒక సున్నాయినను తప్పిపోదు. పదాలు కూడా సరికొత్త అర్థంలోనికి మనల్ని తీసుకుని వెళ్ళి వాక్యపు భావములోనికి మనల్ని తీసుకుని వెళతాయి ప్రియమైన వారలారా. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అన్నింటినీ పరిగణలోనికి తీసుకొని ధ్యానించాలి. కాబట్టి ఇస్కరియోతు అన్న పదానికి అర్థం ఏంటో బాగా ఆలోచించగలిగితే కేరియోతు అన్న ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఈ యూదా. కేరియోతు యూదయ ప్రదేశంలో కేరియోతు అనే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి యూదా. కాబట్టి అతని ఊరు పేరును బట్టి ఇస్కరియోతు యూదా అని వ్రాయబడింది. అలాగే మూల భాషలో ఇష్ అంటే అబ్బాయి, అంటే కేరియోతు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఈ యూదా అని దాని అర్థం ప్రియమైన వారలారా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో పర్టికులర్గా ఈ యూదాను గురించి వ్రాస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇస్కరియోతు యూదా అని వ్రాయబడింది. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు శిష్యుడుగా యేసుక్రీస్తుతో పాటు ప్రయాణిస్తున్నాడు. కానీ ఇస్కరియోతు యూదా ఆలోచన విధానం ఎలాంటిదో లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే యోహాను సువార్త 12వ అధ్యాయము 6వ వచనం, వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదుగాని వాడు దొంగయ్యుండి తన దగ్గర డబ్బు సంచి యుండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను గనుక అలాగు చెప్పెను. యేసుక్రీస్తు దగ్గర శిష్యుడుగా ఉన్నాడు, ఉండి ఏం చేస్తున్నాడో తెలుసా? డబ్బు సంచి తన దగ్గర ఉండేసరికి అందులో వేయబడుతున్నది దొంగిల్లుతూ వస్తున్నాడు. అంటే తన అవసరాలు తీరుతూ ఉన్నాయి, ఎవరికి తెలియదులే అనుకున్నాడు. మీరు ఆలోచించండి, యేసుక్రీస్తుతో ఉన్నప్పటికీ దుష్టుడు వాణ్ణి మోసగిస్తున్నాడు అంటే నిజంగా ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాడో మీరు ఆలోచించండి. ఇలా దొంగిల్లుతూ తన అవసరాలు తీర్చుకుంటుండగానే ఏం జరిగిందో మీరు చూడగలిగితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 14-15 వచనాలను దయచేసి చూడండి. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేనాయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగెను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ఆల్రెడీ దొంగిలుతూ ఉన్నాడు. మరలా ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగిస్తాను, నాకేమిస్తారని ఇస్కరియోతు యూదానే వెళ్ళి అడిగినట్లుగా మనకు కనపడుతుంది. అంటే ఏదో పెద్ద అవసరత ఇస్కరియోతు యూదాకు వచ్చింది అని గ్రహించాలి. ఆల్రెడీ దొంగతనం చేస్తూ బ్రతుకుతున్నప్పుడు మరలా యేసుక్రీస్తును అప్పగిస్తే నాకేమిస్తారు అని అడుగుతున్నాడు అంటే ఏదో ఒక పెద్ద అవసరత వచ్చింది. ఆ అవసరతను దృష్టిలో పెట్టుకొని నేను కొద్దిగా దొంగిలుతున్నాను, ఇవి నా అవసరం తీర్చవు, ఒకేసారి పెద్ద మొత్తంలో నాకు డబ్బు కావాలి అని యేసుక్రీస్తును అప్పగించడానికి పూనుకున్నాడు. అంటే ఏదో ఒక పెద్ద అవసరత ఉండి ఉండాలి. లేఖనాలను ఎప్పుడు కూడా జాగ్రత్తగా మనం ఆలోచిస్తున్నప్పుడు మనం కూడా అప్పుడప్పుడు ఏదైనా ఒక పెద్ద అమౌంట్ ఎవరినైనా అడిగినప్పుడు వారు కూడా అదే అంటారు కదా, ఇంత అవసరత నీకు ఎందుకు వచ్చింది అని. ఇప్పుడు ఇస్కరియోతు యూదా కూడా 30 వెండి నాణాలు వారు తూచి ఇవ్వగానే తీసుకున్నాడు. 30 వెండి నాణాల అవసరత ఎందుకు వచ్చింది? జాగ్రత్తగా మనం ధ్యానిస్తూ ఉండాలి ప్రియమైన వారలారా.
యేసుక్రీస్తును అప్పగించిన తర్వాత వెండి నాణాలు తీసుకోలేదు. ముందుగానే తీసుకున్నాడు అంటే ఏదో అత్యవసరత ఉంది గనక యేసుక్రీస్తును అప్పగించటం వల్ల ఈ అవసరత తీరిపోతుందని అనుకున్నాడు గనకనే ముందడుగు వేశాడు. ముందే ఆ డబ్బు తీసుకున్నాడు. మరి తీసుకున్న తర్వాత ఏం చేశాడు? లేఖనాలలోనికి వెళ్ళి జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనుమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని, ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వెయ్య తగదని చెప్పుకొనిరి. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి. అందువలన నేటి వరకు ఆ పొలము రక్త పొలమనబడుచున్నది. అప్పుడు విలువ కట్టబడిన వాని, అనగా ఇశ్రాయేలీలో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమైన 30 వెండి నాణెములు తీసుకొని ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరి వాని పొలమునకిచ్చిరి. ఇదంతా జరుగుతుందని ముందుగా రాయబడిన లేఖనం ఇక్కడ నెరవేరుతుంది అని ఇక్కడ మనం గమనించాలి. దయచేసి మీరు చూడండి. ఆ 30 వెండి నాణాలు మరలా తీసుకుని వెళ్ళాడు. ఎందుకంటే యేసుక్రీస్తుకు శిక్ష విధింపబడుతున్నప్పుడు పశ్చాత్తాపపడ్డాడు. కానీ అప్పటికే యేసుక్రీస్తుకు శిక్ష ఖరారైంది గనుక, ఇదిగో దీనితో మాకు సంబంధం లేదు అంటే, లేదు నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపం చేశాను అంటే, లేదు దానితో మాకు సంబంధము లేదు అంటే, ఈ 30 వెండి నాణాలు నాకు అవసరం లేదని దేవాలయములో పారవేసి పోయి ఉరిపెట్టుకున్నాడు. అప్పుడు ప్రధాన యాజకులు పెద్దలు ఆలోచన చేసి, ఇవి కానుక పెట్టెలో వెయ్యొద్దు అని పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలమును కొన్నారు. దానికి రక్త పొలము అని పేరు. ఎందుకంటే నిరపరాధి రక్తమును అప్పగించిన ఆ డబ్బుతో మరి వారు పొలమును కొన్నారు గనక రక్త పొలమను పేరు. కాబట్టి ఇందుని గురించి వ్రాయబడిన లేఖనము నెరవేరిందని చెప్తున్నాడు. ఆ లేఖనం ఎక్కడుందో దయచేసి చూడండి. జకర్యా గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనం. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకియుడి, లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకేర్పరిచిన క్రయధనమును కుమ్మరి వానికి పారవేయుమని నాకు ఆజ్ఞీయగా నేను ఆ 30 తులముల వెండిని తీసుకొని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేసి తిని. ఈ ప్రవచనం అక్కడ నెరవేరింది అని అక్కడ మత్తయి సువార్తలో పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడింది. ఇప్పటి వరకు చక్కగా మనకు అర్థమైంది. ఇంకాస్త మనం ముందుకు వెళ్ళగలిగితే అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 15వ వచనము నుండి కూడా జాగ్రత్తగా చదువుకుందాం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను, సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను అంటే ఇప్పుడు నెరవేరింది అని చెబుతున్నాడు. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దెమా
అనబడి ఉన్నది, దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడునూ కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక అని కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించగలిగితే 18వ వచనంలో ద్రోహము వలన సంపాదించిన యూదా ఏం చేశాడు? ఒక పొలమును కొన్నాడు అని రాయబడింది చూడండి. 18వ వచనం, ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను, ఇస్కరియోతు యూదానే కొన్నాడు అని ఖచ్చితంగా ఇక్కడ రాయబడింది. మత్తయి సువార్త 27లో ప్రధాన యాజకులు ఆలోచన చేసి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరివాని పొలమును కొన్నారు అని అక్కడ వ్రాయబడింది. అంటే పొలమును కొన్నది ఇస్కరియోతు యూదానా, లేదంటే ప్రధాన యాజకులు పెద్దలు ఆలోచన చేసి కొన్నారా? దయచేసి మీరు ఆలోచన చేయండి. లేదంటే ఇస్కరియోతు యూదా కొన్నాడు అంటే మరి పెద్దలు ప్రధాన యాజకులు ఆలోచన చేసి కొన్నారు అని అక్కడ వ్రాయబడింది. లేదు, ప్రధాన యాజకులు పెద్దలు ఆలోచన చేసి కొన్నారు అనుకుంటే అపోస్తుల కార్యములో ఇక్కడ ఇస్కరియోతు యూదానే కొనెను అని రాయబడింది. ఇంతకీ ఎవరు కొన్నారు? ఆలోచించండి. ఎవరు కొన్నారు? ఇస్కరియోతు యూదా కొన్నాడా? ప్రధాన యాజకులు పెద్దలు ఆలోచన చేసి కొన్నారా? ఎందుకంటే ఇస్కరియోతు యూదా కొన్నాడు అని ఇక్కడ రాయబడింది. ఒకవేళ ఇస్కరియోతు యూదా ఒకవేళ కొంటే మరి ప్రధాన యాజకులు కొన్నారని రాయబడింది ఏంటి? లేదు, ప్రధాన యాజకులు కొన్నారు అని అక్కడ రాయబడితే మరి ఇక్కడేంటి? మీరు ఆలోచించండి. పరిశుద్ధ లేఖనాలలో మరుగయున్న మర్మాలను అర్థం చేసుకోవడానికి తప్పనిసరి పరిశుద్ధాత్మ సహాయం అవసరం ప్రియమైన వారలారా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఇస్కరియోతు యూదా కొన్నది ఏంటి, ప్రధాన యాజకులు కొన్నది ఏంటి, రెండు ఒకటా వేరువేరా మనం ఆలోచించాలి. ఏమంటే రెండు ఒకటే కదండి అన్నట్లుగా మనకు అనిపిస్తుందేమో, కానీ రెండు వేరు అని గుర్తించాలి ప్రేమన వారలారా. అంటే ఇస్కరియోతు యూదా కొన్నాడు, అలాగే ప్రధాన యాజకులు కూడా కొన్నారు. ఇస్కరియోతు యూదా కొన్నది ఏంటి అని జాగ్రత్తగా ఆలోచించగలిగితే రక్తభూమి అని దాని అర్థము అని రాయబడింది, అకెల్దమా. ప్రధాన యాజకులు కొన్నది ఏంటి అంటే శ్మశాన భూమి, పరదేశులను పాతిపెట్టుటకు. మరి ఆ 30 వెండి నాణాలను మరలా తీసుకొచ్చి వారికిచ్చి దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకున్నాడు కదా అన్నది మన జ్ఞాపకాలలో ఉంది కదా. అసలు ఏం జరిగింది అని కీర్తనల గ్రంథంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే చాలా స్పష్టతలోనికి మనం వెళతాం ప్రేమన వారలారా. కాబట్టి రక్తభూమి అని ఇక్కడ రాయబడింది, అక్కడ పొలము అని రాయబడింది, శ్మశానము అని రాయబడింది. ఇక్కడ గమనించగలిగితే యెరూషలేములో కాపురమున్న వారందరికీ అని రాయబడింది. అంటే ఇది యెరూషలేములో. శ్మశాన భూమి ఎక్కడ కొంటారు? అవుట్కట్లో. మరి ఇక్కడే ఉందని ఆలోచిస్తున్నారా? ఇక్కడ ఇల్లు ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. దయచేసి చూడండి 20వ వచనం, అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడునూ కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక అని కీర్తనల గ్రంథంలో వ్రాయబడింది. కాబట్టి ఇస్కరియోతు యూదాను గురించి కీర్తనల గ్రంథంలో వ్రాయబడిన ఆ మాటలను ధ్యానించగలిగితే అసలు ఏం జరిగిందో స్పష్టతలోనికి మనం వెళతాం ప్రేమన వర్లారా. దయచేసి మీరు చూడండి కీర్తనల గ్రంథము 109వ అధ్యాయము 8వ వచనం, వాని జీవిత దినములు కొద్ది వగునుగాక, ఇస్కరియోతు యూదా దినములు కొద్దివే అయి. ఎందుకు? ఉరి పెట్టుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు గనక. వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనుగాక, అతని ఉద్యోగాన్ని మత్తెయ పేరిట చీటీ వచ్చింది, అతను తీసుకున్నాడు. అదేవిధంగా చూడండి, వాని బిడ్డలు దేశ దిమ్మరులై భిక్షమెత్తుదురుగాక, పాడుపడిన తమ ఇండ్లకు దూరముగా జీవనము వెతుకుదురుగాక, వాని ఆస్తి అంతయు అప్పులవారు ఆక్రమించుకొందురుగాక, వాని కష్టార్జితమును పరులు దోచుకొందురుగాక. ఇక్కడికి రాగానే తన కుటుంబాన్ని గురించి వ్రాయబడింది. ఆ కుటుంబంలో అతని భార్య విధవరాలవుతుంది అని రాయబడింది. అతని బిడ్డలు
దేశ దిమ్మరులై భిక్షమెత్తుదురుగాక అని రాయబడింది. అతనిది అప్పుల వారు ఆక్రమించుకుందురుగాక. అంటే ఇస్కరియోతు యూదాకు ఏమైనా అప్పుందా? దయచేసి మీరు ఆలోచించండి. ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆల్రెడీ దొంగ అయ్యుండి డబ్బు సంచిలో కొంత దొంగిలిస్తున్నప్పుడు 30 వెండి నాణాల అవసరత ఏమొచ్చింది అని మనం ఆలోచించాం. అప్పుల వారు దానిని ఆక్రమించుకుందురుగా కంటే ఇస్కరియోతు యూదాకు ఏమైనా అప్పుందా? మరి అప్పుల వారు వాని ఇల్లు ఆక్రమించుకుంటే వాని పిల్లలు దేశ దిమ్మదులై భిక్షమెత్తురుగాక అని రాయబడింది. ఇంకా చూడండి, పాడుబడిన తమ ఇండ్లకు దూరముగా జీవనము వెతుకుదురుగాక. దూరముగా జీవనాన్ని వెతకాలి అంటే ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ఇస్కరియోతు యూదా కేరియోతు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. అతను ఏమనుకుంటున్నాడంటే దూరముగా జీవనాన్ని వెతుకుతున్నాడు. అంటే యెరూషలేముకొచ్చి తన కుటుంబాన్ని యెరూషలేముకు షిఫ్ట్ చేసి అక్కడ ఉండాలి. యెరూషలేం అంటే సిటీ, అక్కడే ఉండాలని ఆలోచిస్తున్నాడు. అక్కడ ఉండడానికి ఆలోచిస్తున్నప్పుడు అక్కడ స్థలాన్ని కొనుగోలు చేయాలి అనుకున్నాడు. పాడుబడిన తమ ఇండ్లకు దూరముగా జీవనాన్ని వెతుకుతారు అంటే కేరియోతు ప్రాంతము నుంచి యెరూషలేముకు షిఫ్ట్ అవ్వాలి అనుకున్నాడు. ఈలోపు ఏం జరిగింది? యెరూషలేములో ఒక ఇల్లు అక్కడ ఉందని తెలియగానే ఇమీడియట్గా 30 వెండి నాణాల అవసరత ఏర్పడింది. ఇతనే ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి నేను మీకు ఆయనను అప్పగిస్తాను, నాకేమిస్తారు అన్నాడు. ఎందుకు? యెరూషలేములో ఉంటున్న ఆ స్థలాన్ని కొనుగోలు చేయడానికి. అంటే ఇక్కడికి నేను వచ్చేయచ్చు నా కుటుంబంతో అని. యెరూషలేములో ఆ స్థలాన్ని కొనుగోలు చేసుకున్నాడు. రేపో మాపో ఇక్కడికి రావాలి అనుకుంటుండగా ఏం జరిగిందంటే యేసుక్రీస్తుకు శిక్ష విధింపబడినప్పుడు చూచి పశ్చాత్తాపము కలిగింది. వెంటనే ఏం చేశాడంటే స్థలాన్ని కొనుక్కున్నాడు కదా, మరలా డబ్బు అతని దగ్గర లేదు. వెంటనే అప్పుల వారి దగ్గరికి వెళ్ళి 30 వెండి నాణాలను అప్పు చేసి ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకుని వచ్చాడు. మరలా ఆ వెండి నాణెములు మరలా తెచ్చి అనగానే ఇదిగో అప్పు చేసి తీసుకుని వచ్చి ఇక యేసుక్రీస్తుకు శిక్ష విధింపబడుతుంది అని తట్టుకోలేక వెంటనే వెళ్ళి ఏ స్థలములో ఉండాలి అనుకున్నాడో అక్కడికి పోయి ఉరి పెట్టుకున్నాడు. ప్రేమన వారలారా, ఇదిగో ఆ ఉరి పెట్టుకున్న తర్వాత తలక్రిందులుగా పడ్డాడు, నడిమికి బద్దలయ్యాడు, పేగులన్నీ బయటకు వచ్చాయి. వెంటనే అప్పుల వాళ్ళు అలర్ట్ అయిపోయారు. వెంటనే ఇస్కరియోతు యూదా చనిపోయిన ప్రాంతానికి వచ్చి అతడు చనిపోయిన విధానాన్ని, అతడు చేసిన దానిని చూచి అమ్మో ఇది రక్తభూమి అని భయం వేసింది. యెరూషలేములో కాపురమున్న వారందరికీ ఈ సంగతి తెలియవచ్చింది. భయం వేసింది ప్రేమన దేవుని పిల్లలారా. అమ్మో ఈ స్థలము జోలికి వెళ్ళొద్దు అన్నారు. మరి ఏంటి? కేరియోతు ప్రాంతంలో ఇస్కరియోతుకు ఒక ఇల్లు ఉంది కదా, వెంటనే దానిని ఆక్రమించుకున్నారు. పిల్లలు దేశ దిమ్మరులై భిక్షాటన చేసుకుని బ్రతకవలసిన పరిస్థితులలోనికి వెళ్ళిపోయారు. చూసారా? ఆ వెండి నాణెములు, దేవాలయములో పారవేయబడిన ఆ వెండి నాణాలను గురించి ఆలోచించి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరివాని పొలాన్ని వాళ్ళు కొన్నారు. ప్రేమన దేవుని పిల్లలారా, చూసారా? ఇస్కరియోతు యూదా ద్రోహం వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక చక్కటి యెరూషలేములో ఒక ఇంటిని కొనుగోలు చేసుకుని అక్కడ ఉండాలి అనుకున్నాడు. కానీ ఉండలేకపోయాడు. ద్రోహము ఎప్పుడు కూడా మనల్ని బలి తీసుకుంటుంది ప్రేమన వారలారా. అది యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చింది. అందుకే అది శాపగ్రస్తమైనది. అది ప్రమాణపూర్వకముగా దేవుడు చెబుతున్న మాటగా అపోస్తుల కార్యములో మనం చూడగలం. దయచేసి చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 19వ వచనం. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చెను గనుక వారి భాషల ఆ పొలము అకెల్దమా అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థము. ఇది రక్తభూమి, అది రక్త
రక్తపు పొలము. ఇది ఇస్కరియోతు యూదా చనిపోయిన ఇస్కరియోతు యూదా కొన్నది. అది పరదేశులను పాతిపెట్టుటకు ప్రధాన యాజకులు పెద్దలు ఆలోచన చేసి కొన్నది. కాబట్టి యేసుక్రీస్తును అప్పగించటం ద్వారా వచ్చిన డబ్బుతో దీన్ని కొనేసుకున్నాడు. మరలా అమ్మో యేసుక్రీస్తుకు శిక్ష విధింపబడుతుంది అని అప్పుల వారి దగ్గరికి వెళ్ళి ఆ డబ్బు తీసుకొచ్చి వారికి ఇచ్చాడు, దేవాలయంలో పారవేశాడు. మనసంతా అయ్యో యేసుక్రీస్తు శిక్షలోనికి వెళ్ళిపోతున్నాడు కదా అని పోయి ఉరిపెట్టుకున్నాడు. ఎక్కడైతే ఉందామని అనుకున్నాడో ఆ స్థలముకే వెళ్ళి ఉరిపెట్టుకున్నాడు. ఆ ఇల్లు ఏమైపోయింది? పాడైపోవును, ఎప్పటికీ గుర్తుగా ఉన్నది ప్రేమన వారలారా. మరి కేరియోతు ప్రాంతంలో ఉన్నది అప్పుల వారు ఆక్రమించుకున్నారు. భార్య విధవరాలైంది. అంతేకాదు పిల్లలు భిక్షాటన చేస్తూ వెళ్ళిపోయారంటే కుటుంబం ఎంతగా నాశనానికి వెళ్ళిపోయిందో ఒక్కసారి లేఖనాలను మీరు ఆలోచించండి. మన కష్టార్జితానికి దేవుడు తోడుగా ఉంటాడే తప్ప ప్రేమన వారలారా, మోసం చేసి సంపాదించిన డబ్బు మన కుటుంబాన్ని బలి తీసుకుంటుందని ఇస్కరియోతు యూదా జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. దయచేసి ఆలోచించండి. మన కష్టార్జితాన్ని నమ్ముకోవాలి. దేవుడు మన కష్టార్జితానికి ఆశీర్వదిస్తాడే తప్ప ద్రోహం వలన సంపాదించకూడదు. అంతేకాదు ప్రభు పనిలో నమ్మకంగా ఉండాలే తప్ప అక్కడ కూడా ప్రేమన వారలారా ఇస్కరియోతు యూదా స్వభావం మనకుందనుకోండి, మన కుటుంబం నాశనం అయిపోతుంది ప్రేమన వారలారా. కాబట్టి లేఖనాలలో ఉంటున్న ఈ ఆశ్చర్యకరమైన సంగతులను చూస్తూ భయపడుతూ మనల్ని మనం సరి చేసుకోవాలి, నమ్మకంగా ఉండాలి. శిష్యులు నమ్మకంగా ఉండి గొప్పవారయ్యారు, భూలోకమును తలక్రిందులు చేయువారయ్యారు. ఇస్కరియోతు ద్రోహము వల్ల తలకిందులుగా పడి చచ్చాడు ప్రేమన వారలారా. కాబట్టి దేవుని పిల్లలుగా లేఖనాలను బట్టి నీతి న్యాయముగా ఉండాలి, పరిచర్యలో నమ్మకముగా ఉండాలి అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. విలువైన నీ మాటలతోనైనా మా హృదయాలను స్పందింపజేశారు తండ్రి. విధేయత కలిగి సాత్వికముతో తండ్రి నీ వాక్కులను మా హృదయములో ఫలింపజేసుకొనగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలు అనేకులకు దీవెనకరంగా నాయన మలచమని మిమ్మల్ని కోరుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన ఈ మాటలు విన్న నీ పిల్లలందరితో మీరు మాట్లాడారని తలంచుచున్నాము తండ్రి. విశ్వాసములో గొప్పవారిని చేయండి. ఈ శాశ్వత ప్రేమ కార్యక్రమాల కొరకు నాయన సహకరిస్తున్న నీ బిడ్డలందరినీ దీవించండి. కష్టాలలోనూ కన్నీళ్లలోనూ నాయన తండ్రి, వారి ఉద్యోగాలలోనూ కుటుంబంలోనూ నాయన ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి తండ్రి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను కూడా నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దుష్టుడు ముట్టకుండా నాయన కాచి కాపాడుతూ వాక్యములు గొప్పవారిని చేయండి. నిరీక్షణ కలిగిన ఆయన నీ వైపు చూడగలిగే భాగ్యాన్ని ఇవ్వమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ ఘనత మహిమ ప్రభావములనైనా నీకే ఆరోపిస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహాయము సహవాసము ఆదరణ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మనందరికీ సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమా స్వరూపి నా యేసయ్యా. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ, గంభం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ, అన్నీ దాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ, దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ, సహనం
చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.